బోనాలు ఎంత మంచిగా చెప్పారు లాల్ దర్వాజాలో, అసలు ఏం ఇబ్బంది పెట్టాము అని అన్నారు. అక్కడికి వచ్చి మేము లాల్ దర్వాజా చేపల గల్లీలకి చూస్తాము, అక్కడికి వచ్చి ఇక్కడికి తీసుకురావాలి కదా. అక్కడ తీసుకొస్తే ఏం చెప్పారు, ముంగడికి పోవాలన్నారు. ఇక్కడికి వచ్చి వస్తే పోలీసు వాళ్ళు ఏమంటారు, ఇంకా ముంగడికి పోవాలి. అట్లా అన్నాడు తప్పు కదా. మనము ఆమెకు మంగళమ్మకి తీసుకోవతున్నాం కాబట్టి ఏడికిచ్చైనా తీసుకోవాలి, పోలీసు వాళ్ళు సహకరించాలి. ఎందుకంటే సికింద్రాబాద్లో అట్లనే చేసారు. లైన్ ఉంది అందరికి. ఆయన ఏం చెప్పిండు, ఫస్ట్ ఆ వార్నింగ్ ఇచ్చిండేంది, బోనాలకు ఫస్ట్ మనకు ప్రిఫరెన్స్ ఇస్తాము. బోనాలు అంటే పంపించాలి, ఎందుకంటే ఆమె ప్రసాదం కాబట్టి. వేరే వాళ్ళని పంపించద్దు. వాళ్ళని పంపించకుండా వీళ్ళు ఇబ్బంది పెట్టి ఇక్కడికి వచ్చి అక్కడ, అక్కడికి వచ్చి ఇక్కడ, ఎక్కడ తిప్పుతారు చెప్పండి. ఎంతసేపటి నుంచి మీరు బోనం ఎత్తుకొని చాలాసేపు అయింది. అక్కడ వచ్చి ఇక్కడ పంపించారు. ఇక్కడ తీసుకున్నామంటే ఇక్కడ పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చామంటే ఇక్కడికి వచ్చి వాళ్ళు నెట్టేస్తున్నారు. అట్లా చేయొద్దు కదా. బోనాలు అన్నప్పుడు ఆడవాళ్ళదే కదా ఫెస్టివల్. మళ్ళీ ఇంకా ఇట్లా నూకడం ఏంది. ఎత్తుకొని ఎంతసేపు అయిందండి. విఐపి పాసెస్ కి కూడా ఇక్కడ నుంచి ఎంట్రీ ఇస్తున్నారు. అట్లీస్ట్ పోలీస్ వాళ్ళని సపోర్ట్ చేయాలి కదా. ఇప్పుడు బోనం ఎత్తుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. బోనం వాళ్ళంటే ఒక్క మనిషినే పంపించాలి. సో ఇలా ఎంతమందికి చిన్న చిన్న పిల్లలకు వదిలేసి వస్తారు కదా. ఇప్పుడు విఐపి పాసెస్ అని చెప్పి వీళ్ళకి 7 members కి పంపిస్తున్నారు. దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ ఫేర్. ఇది పొలిటీషియన్ అని కాదు, ఏం కాదు. మీరు ఆల్రెడీ పంపించేసాలి వాళ్ళకి. ఎంతమంది చూడండి విఐపి పాసెస్ అని చెప్తున్నారు. మార్నింగ్ నుంచి మేము విఐపి దర్శనం చేసుకున్నాం. స్టిల్ వీఆర్ ఫాలోయింగ్ ది రూల్స్ రైట్. మేము బోనం తీసుకొని వెళ్తున్నాం కదా లైన్లో.